తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక ప్రతినిధిగా ఢిల్లీలో పదవి పొందిన సీనియర్ నాయకుడు మల్లు రవి మొదటిసారిగా కల్వకుర్తి నియోజకవర్గానికి వచ్చారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కాసిరెడ్డి నారాయణ రెడ్డి, నాగర్ కర్నూలు జెడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్, స్థానిక ప్రజాప్రతినిధులు ఆయనకు వెల్దండ మండలంలో గల స్వాగతం పలికారు. అనంతరం డాక్టర్ మల్లు రవి మాట్లాడుతూ ఢిల్లీలో తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక ప్రతినిధి పదవి పొందడం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తన సేవలను గుర్తించిన అధిష్టానం పార్టీ పదవి ఇచ్చిందన్నారు. 2 దఫాలుగా నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎంపీగా విజయం సాధించి ప్రజల మన్ననలు పొందారని పేర్కొన్నారు. అదే అభిమానంతో ఈ ప్రాంత ప్రజలు స్వాగతిస్తున్నారని, ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కుతుందన్న నమ్మకం ఉంది అన్నారు. ప్రతి ఎన్నికల్లో ఆశావాహులు సహజమని, ప్రజా అభిప్రాయ సేకరణ చేసి అధిష్టానం టికెట్ కేటాయిస్తుందన్నారు. నాగర్ కర్నూలు పోవాలంటే కలవకుర్తి నుంచి పోవాలి. నేను కలవకుర్తి నుంచి పోయేటప్పుడు మరి చెప్పాలి కదా అని రాత్రి పోతుంటే మరి ఒకసారి వస్తున్నారు కదా. ప్రత్యేక ప్రతినిధి అయిన తర్వాత ప్రజలతో చిన్న సన్మానం చేసి ఉన్నటువంటి రాజకీయ ఒకసారి ఈ కొద్ది సమయంలో నేను కడసాల్లో ఇక్కడ కానీ మొత్తం కార్యకర్తలందరూ ఈ ఇవాళ నాకు ఈ ప్రత్యేక ప్రతినిధి అనేది క్యాబినెట్ ర్యాంకు ఇచ్చినటువంటి పదవి. ఈ పదవి రావడానికి కూడా ఈ నాగర్ కర్నూలు పార్లమెంట్ ప్రవేశించే ముఖ్యం. ఎందుకంటే నాగర్ కర్నూలు పార్లమెంటు 2 సార్లు పార్లమెంట్ సభ్యులుగా గెలిపించారు. ఆ ఎక్స్ఎంపీ పదవి ఉంది. దాని ద్వారానే నేను అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను. ఎక్స్ఎంపీ అయిన తర్వాత జనరల్ సెక్రటరీ పిసిసి, అప్పుడు ఏపీసీసీలో పనిచేశాను. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా వచ్చాను. ఎక్కడికి వచ్చినా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలని చాలా అంకిత భావంతో పనిచేయడం జరిగింది. దానికి తోడు 2 సంవత్సరాల నుంచి మన రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు, ఆయన మన నాగర్ కర్నూలు పార్లమెంట్, ఆయన నాయకత్వంలో కూడా మేము కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తాం. రేవంత్ రెడ్డి గారి దగ్గర మాట్లాడేటటువంటి చతురత ఉందనేది నా ఉద్దేశం. ఆయన కమ్యూనికేటివ్ స్కిల్స్, ఒక సత్యతను చెప్పాలంటే సామాన్య మనుషుల దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ దాకా, మామూలు సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి దాకా ఉన్న వ్యక్తులకి అర్థమయ్యే విధంగా చెప్పగలిగేటటువంటి శక్తులు. తర్వాత ఎంతలా ఎప్పుడైనా తప్పు చేస్తే ఆ తప్పుని ఎదిరించి నిలబడి పోరాటం చేసేటటువంటి శక్తి కూడా ఉంది. అందువల్లనే మేము రేవంత్ రెడ్డి గారు వస్తే బాగుంటుందని అన్ని స్థాయిల్లో మాట్లాడుతూ వారితో కలిసి పెట్టడం జరిగింది. మనం జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో కూడా మన పార్లమెంట్లోనే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరితో సమన్వయపరిచి ఇక్కడ కూడా సమన్వయం చేసుకుని నిలబడటం. ఇక్కడ మన దగ్గర 5 ఎమ్మెల్యేలు గెలిచారు, ఒక 2 మాత్రం ఓడిపోయారు. 5 ఎమ్మెల్యేలు గెలవడం కాంగ్రెస్ పార్టీకి చాలా మంచి శుభవార్త. అంతకుముందు జరిగిన ఎన్నికల్లో ఒకే ఎమ్మెల్యే మొత్తం మండలంలో గెలిచారు. ఆ గెలిచిన ఒక్కడు కూడా కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టిపోయారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అవతల ఉన్నటువంటి 7, ఇక్కడ ఉన్నటువంటి 5, 12 సీట్లు మరి కాంగ్రెస్ పార్టీ గెలిచి మంచి స్థానంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉంది. రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా వచ్చేటటువంటి వాళ్ళు తప్పక గెలుస్తారనేటటువంటి ఒక నమ్మకం ఇవాళ కల్పించడం జరిగింది. ఇక్కడ నాగర్ కర్నూలు నుంచి నేను రాష్ట్రం మొత్తం మాట్లాడినా ఎక్కడ ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టుగా నేను ఎక్కడున్నా కూడా నాగర్ కర్నూలు అక్కడ పార్లమెంట్ సభ్యుల దగ్గరికి ఇస్తేనే మళ్ళీ ఢిల్లీలో నాకు విలువ ఉంటుంది, రాష్ట్రంలో విలువ ఉంటుంది. అందువల్లనే నాకు ప్రత్యేక ప్రతినిధి పదవి ఇచ్చినా కూడా నాకు ప్రత్యేక ప్రతినిధి పదవి రాష్ట్రంలో పెండింగ్ ఉన్నటువంటి ఇష్యూలు తేటానికి మాత్రమే ఉపయోగిస్తాను తప్ప అదే చేస్తూ కూర్చోవడం నాకు కావాల్సింది నా పార్లమెంటు. ఆ పార్లమెంటు ఎంపీగా పోటీ చేయాలని ముఖ్యమంత్రితో పాటు అందరూ నాయకులందరికీ చెప్పడం జరిగింది. అందులో భాగంగానే నేను ఈరోజే
పార్లమెంట్ సభ్యుడిగా కూడా అప్లికేషన్ ఇచ్చి వచ్చాను. నేను వచ్చాను అందువల్ల నేను వెయిట్ అప్లికేషన్ ఇవ్వాలనే నిన్న మీటింగ్ లో అప్లికేషన్ పెట్టాలన్నా ఇవాళ నుంచి 3వ తారీఖు దాకా, ఇవాళ నుంచి 2 దాకా నేను నాగర్ కర్నూలు తిరిగేది ఉంది కాబట్టి వచ్చేటప్పుడే అప్లికేషన్ ఒకటి తీసుకొని ఫిలప్ చేసి అక్కడ ఇచ్చి రావడం జరిగింది. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా గెలిచేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీనికి ఆశాలు కూడా ఎక్కువయ్యాయి. ఎందుకంటే దీంట్లో మాకు టికెట్ ఇస్తే మేము పోటీ చేసి గెలుస్తామనేటువంటి ఆలోచనతో కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో తప్పనిసరిగా పోటీ ఉండాలి, పోటీతోనే మనం ఉండాలి. 10 మంది కలిసి ఉడికినప్పుడు ఫస్ట్ రావాలంటే అందులో నుంచి ఉడికొకటి ఫస్ట్ రావాలి. ఇప్పుడు 10 మంది టికెట్ అడిగినప్పుడు మనల్ని గురించి సర్వే చేస్తే ప్రజలు కానీ ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ అందరూ మనుగడకు అనుకూలంగా ఉన్నారని ఇంతకుముందు మేము చేసినటువంటి సర్వేలు కానీ లేక టీవీ ఛానల్స్ చేసిన సర్వేలు బాగా వేరే పార్టీల కంటే ముందు స్థాయిలో ఉన్నట్టుగా మనకు చెప్పడం జరిగింది. రేపు జరిగేటటువంటి సర్వేలు కూడా మరి టికెట్ ఇచ్చేటప్పుడు సర్వే చేసేటటువంటి కొత్త సంస్కృతి మనకు వచ్చింది. ఇంతకుముందు టికెట్ ఇచ్చేటప్పుడు మన నాయకులు మాట్లాడి టికెట్ ఇచ్చారు. ప్రజల అభిప్రాయాన్ని కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా తీసుకొని దానికి ఒక సీట్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఉంది. నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇవాళ కడతాల నుంచి ఇక్కడికి వచ్చిన సందర్భంగా ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి స్పందన ప్రజలు చెప్తున్నారు, మీరు తప్పనిసరిగా పార్లమెంట్ సభ్యులుగా నిలబడితే మీరు పూర్తి సహకారంతో గెలుపుతాం, నిలబడాలని కూడా కోరుకుంటున్నాం. ఒకవేళ మీరు ప్రత్యేక ప్రతినిధిగానే ఉండాలనుకుంటే కూడా మేము దాన్ని వ్యతిరేకించి పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయాలని కోరుతామని కొంతమంది మా గురించి చెప్తే నేను చెప్పాను, నేను దానికే ఉంటానని చెప్పలేదు, మీకంటే ముందే చెప్పాను. నాకు ఈ ప్రత్యేక ప్రతినిధి అనేటటువంటి పదవి అడ్డం వస్తే